హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఫోర్త్ సైట్ న్యూస్. నేను మీ యాంకర్ వీసీ. గవర్నమెంట్స్ మారాయి, ఎన్నో పథకాలు వచ్చాయి. ఇవన్నీ పథకాలు చూస్తే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ ఉందని 99% ఛాన్సెస్ అందరూ డిక్లేర్ చేస్తున్నారు. నిజానికి పడే ఛాన్సెస్ ఉందా? ఇది ఎంతవరకు పడుతుంది? అసలు రియల్ ఎస్టేట్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి, ఏంటది? నిజంగా అంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ విషయం తెలుసుకోవడానికి మనతో పాటు ప్రముఖ ప్రాపర్టీ అడ్వైజర్ రవిచంద్ర రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అతని మాటల్లోనే రియల్ ఎస్టేట్ నిజంగా ఎఫెక్ట్ పడిందా లేదా అనే విషయం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో గవర్నమెంట్ వచ్చి ఇంక 1 month కూడా అవ్వలేదు. సో చాలా చేంజెస్ మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఫస్ట్ జనాలు భయపడ్డారు, అయ్యో ఫార్మసిటీ మారిపోతుందని. దానివల్ల ఎఫెక్ట్ ఏమి రాదండి. నాట్ ఓన్లీ ఫార్మసిటీ, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే నాట్ ఓన్లీ పర్టికులర్ ఏరియా, ప్రతి ఏరియా కూడా డెవలప్ అవ్వాలని ఆలోచిస్తారు. సో ఇది కాకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఆల్రెడీ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్. సో ఆయన ఫస్ట్ డెవలప్ అయ్యేది రియల్ ఎస్టేట్ గురించే ఆలోచిస్తారండి. సో నాకు అడిగితే రియల్ ఎస్టేట్కి ఎటువంటి దోకా లేదు, మంచి డెవలప్మెంట్ ఉంటుంది. బిఫోర్ ఎలక్షన్స్ ఉన్నది, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినా కూడా అదే డెవలప్మెంట్, అదే మనకి పర్సంటేజ్ ఆఫ్ అప్రిషియేషన్ పెరుగుతూనే ఉంటుందండి. దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు రియల్ ఎస్టేట్కి. కానీ గతంలో చూసుకుంటే ఇప్పుడు ప్రాపర్టీ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందని చాలా న్యూస్ ఛానల్స్లో చాలా దగ్గర ప్రచారం అవుతుంది. అవునండి, ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? 100%. ఇప్పుడు కొన్ని ఏరియాస్ అంటే పేరు చెప్పకూడదు, బట్ ఎవ్రీ ఇయర్ ఏంటంటే 30% గ్రోత్ బై డిఫాల్ట్ ఉంటుందండి. నాట్ ఓన్లీ అంటే వెస్ట్ పార్టే ఇది ఐటీకి రిలేటెడ్ కాబట్టి ఈ ఏరియాస్ గ్రో అవుతాయని కాదు. ప్రతి ఏరియా కూడా, ఈవెన్ వెస్ట్, ఈస్ట్, సౌత్, నార్త్ అన్ని వైపులు కూడా మనకి గ్రోత్ అయితే కనిపిస్తుంది, బట్ పర్సంటేజ్ వేరీ అవుతుంది. సో మేజర్గా వెస్ట్ ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఏరియాస్లో గ్రోత్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి పర్చేస్ కూడా ఎక్కువ ఈ ఏరియాస్లో జరుగుతుంది. ఇదే కాకుండా నాట్ ఓన్లీ ఐటీ అండి, ఇప్పుడు ఇంకా చాలా కంపెనీస్, మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి మన హైదరాబాద్లో. ఫార్మా ఇండస్ట్రీ డిక్లేర్ చేశారు. సో ఈ కొత్త కంపెనీస్ వస్తున్నాయంటే అగైన్ మనకి ఎంప్లాయీస్ పెరుగుతారండి. డెఫినెట్గా ఫ్యూచర్లో చాలా ఎంప్లాయీస్ మన హైదరాబాద్కి రాబోతున్నారు. నాకు తెలిసి ఇంకొక 5-6 yearsలో వీ విల్ కాంపిటీట్ విత్ ముంబై అండి. డెఫినెట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ జాబ్. అలా అయితే చాలా వరకు లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు రేట్ పెరిగిందంటే రిచ్ మ్యాన్స్ చాలా ఈజీ కొనుక్కోగలరు. కానీ ఒక మిడిల్ క్లాస్ లైక్ ఒక ఎంప్లాయ్మెంట్ గురించి కొత్తగా ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ సొంతంగా ఇల్లు కొనుక్కోనన్నా ల్యాండ్ కొనుక్కోవాలంటే ఎంతవరకు రియాలిటీ ఏంటి అని తెలుసుకోవడం చాలా కష్టం అవుతాయి కదా సార్. చూడండి, ఇప్పుడు ఏ పర్సన్ అయినా కొత్తగా సిటీకి వచ్చినప్పుడు ప్రాపర్టీ కొందామని అయితే ఆలోచించండి. సో అట్లీస్ట్ 2 years స్టెబిలిటీ ఉన్న తర్వాత దెన్ హీ విల్ థింక్, అయ్యో నేను రెంటల్ పే చేస్తున్నాను కదా, ప్రాపర్టీ తీసుకుంటే ఎట్లా ఉంటుందని. సో మన హైదరాబాద్లో అంటే ప్రైస్ అయితే పెరిగిందండి, కొన్ని ఏరియాస్ గ్రో అవబోయే ఏరియాస్ కొన్ని ఉన్నాయండి. అది డెఫినెట్గా కొనే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే ఈరోజు నేను ప్రాపర్టీ కొంటున్నానంటే నేను లొకేషన్, బడ్జెట్ చూసి దాని తర్వాత ఆ ఏరియాలో నేను సర్వే చేసి నేను కొంటానండి. సో ఈవెన్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఈవెన్ మన హైదరాబాద్లో 40 lakhsకి ఒక 2 bedroom హౌస్ దొరుకుతుందండి, అపార్ట్మెంట్ ఫ్లాట్. సో ఏరియా స్పెసిఫిక్ ఉంటుంది, ప్లస్ ఈ ప్రైస్ స్పెసిఫిక్ ఉంటుంది. అంటే 40 lakhs వచ్చేసరికి అవుట్స్కర్ట్స్లో ఎక్కువ ఉంటుందని. అవుట్స్కర్ట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ అవుట్స్కర్ట్స్ అండి, ఈవెన్ మనకి ఇన్నర్ రింగ్ రోడ్లో కూడా దొరుకుతున్నాయండి ప్రాజెక్ట్స్. ఓకే, ఎస్. సో ఇప్పుడు చాలామంది బిఫోర్ ఎలక్షన్స్ కొంతమంది ప్లాన్ చేసుకుని అనుకుంటారు లైక్ ఇంత బడ్జెట్ పెట్టుకొని లైక్ హౌస్ కొనుక్కుందాం అనుకుంటారు. కానీ గవర్నమెంట్ మారిపోయింది, ప్రైజెస్ పెరుగుతాయేమో లేకపోతే ప్రాపర్టీకి ఏమైనా ఎలిగేషన్స్ వస్తాయేమో. సో అలాంటి వాళ్ళకి ఎలాగ వాళ్ళ ప్రాపర్టీ అప్రోచ్ అవ్వాలి, ఎలా కొనుక్కోవాలి, ఆ మనీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలండి? సో అదే అంటే జనాలు యాక్చువల్లీ డైనమాలో ఉండాలండి. అంటే అయ్యో గవర్నమెంట్ మారుతుంది, అసలు రియల్ ఎస్టేట్ ఏమవుతుంది, ఎక్కడికి వెళ్ళబోతుంది, పడిపోతుందేమో అనే డైనమాలో ఉండాలి. సో హైదరాబాద్కి అయితే ఆ పరిస్థితి రాలేదండి. ఫ్యూచర్లో కూడా ఎలక్షన్స్ వల్ల ఈ రియల్ ఎస్టేట్ పడే అవకాశం అయితే రాదండి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్స్ ఉన్నది, కంపెనీస్ ఉన్నాయి. సో మేజర్ రోల్ వాళ్ళు ప్లే చేస్తారండి. ఇప్పుడు మన ఐటీలో వీఆర్ 2nd and 3rd పొజిషన్ ఇన్ ఇండియాలో. సో ఇంకా పెరుగుతుందండి, ఇంకా చాలా కంపెనీస్ వస్తున్నాయి.
ఆల్రెడీ వచ్చాయి, ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొత్త కంపెనీస్ రాబోతున్నాయి. ఎంప్లాయ్మెంట్ డెఫినెట్గా పెరుగుతుందండి. కొత్త స్టార్టప్స్, ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ స్టార్టప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. పీపుల్ ఒకప్పుడు వర్క్ చేసే పీపుల్ ఇప్పుడు కొత్తగా కొత్త కంపెనీస్ పెడుతున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు యాప్సే అనుకోండి, ఒక యాప్ క్లిక్ అయితే వాళ్ళ ఇన్కమ్ ఎక్కడో ఉంటుంది. సో కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో అండ్ హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ ఫర్ మోర్ ఆపర్చునిటీస్ అండి. సో ప్రాపర్టీ కొనుక్కోవచ్చు ఈజీగా, అమౌంట్తో ఉంటే ఖచ్చితంగా ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. సో వాళ్ళే ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ఫ్యూచర్లో మార్కెట్ అయితే పడదండి. మేబీ రేట్ బాగా గ్రో అయ్యి స్టాగ్నెంట్గా ఉండిపోవచ్చు, కానీ మార్కెట్ అయితే పడదండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు ఎలాంటి క్వరీస్ ఉన్నాయి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.